ప్రణయ్ హత్య కేసు విషయంలో అసలు ఏం జరిగింది? మీరు దాన్ని ఏ రకంగా డీల్ చేశారండి? ప్రణయ్ కేసు ఇప్పటికీ చాలాసార్లు మనం డిస్కస్ చేసాము. ఇది అంటే ప్రణయ్ కేసు అనేది క్లియర్‌గా అది ఏంటంటే వాళ్ళిద్దరూ అమ్మాయి, అబ్బాయి వాళ్ళు దే వర్ ఇన్ లవ్ వాళ్ళు. అది టీనేజ్‌లో ఉండేటువంటి నార్మల్ ఎమోషన్స్‌లో భాగంగా అది జరిగింది. అబ్బాయి వాస్ ఫ్రమ్ ఎస్సీ కమ్యూనిటీ, అమ్మాయి వాస్ ఫ్రమ్ వైశ్య కమ్యూనిటీ. వాళ్ళంతా కూడా చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు సరే లవ్ చేసుకున్నారు. మ్యారేజ్ అయిన తర్వాత బేసికల్‌గా ఏంటంటే ఒక ఫాదర్ అతను మారుతిరావు గారు. ఆయన ఒక అఫిలియంట్ బ్యాక్‌గ్రౌండ్, మంచి రిచ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వ్యక్తి. అండ్ వ్యాపారంగా బాగా స్థిరపడ్డాడు. అండ్ కింద నుంచి కష్టపడి వచ్చిన ఆయన. ఒకతే అమ్మాయి. సో నేచురల్‌గా అమ్మాయి అంటే విపరీతమైన ప్రేమ ఇది ఉండటం అనేది ఉంది. అమ్మాయిని ఎప్పుడైతే గనక అతను ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకొని అతను చేసినప్పుడు ఇతనికి ఈగో హర్ట్ అవుతుంది. అంతా ఇతనికి ఏంటంటే నాకు ఇక్కడ అదే ఊరిలో ఉండటం, వీళ్ళు అక్కడే ఉండి ఆయన కళ్ళ ముందే కనపడటం ఇదంతా ఆయన తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేకపోయినప్పుడు నెక్స్ట్ న్యాచురల్గా అతను ఏం చేశాడు, రియాక్ట్ అయ్యాడు. రియాక్ట్ అయ్యేటప్పుడు ఏమైంది, కొంత అక్కడ లోకల్గా ఉన్నటువంటి క్రిమినల్ సహకారాన్ని తీసుకోవడం జరిగింది. నల్గొండలో ఉన్నటువంటి కొంత అస్గర్ అలీ అని వీళ్ళందరూ కూడా ఇదంతా వాళ్ళ అంటే అక్కడ కేసుని ఎలా చూడాలని అంటారు, ఏ యాంగిల్లో? అదే నేనేది అంటే ఇదంతా ఒక టీనేజ్ లవ్ ఒకటి చాలా ఇంపార్టెంట్. ఎల్డర్స్ అంటే పెద్దవాళ్ళు ఎలా ఫ్యామిలీలో ఉన్నటువంటి ఎల్డర్స్ తల్లిదండ్రులు ఎలా రియాక్ట్ కావాలని అనుకున్నారు. టీనేజ్ దీంట్లో చూస్తే కనుక మీరు ఆ టైంలో ఉన్న ఎమోషన్స్ని మనం తొందరపడి మనం ఏమన్నా రియాక్ట్ అయితే కనుక పిల్లలు ఏదైనా చెప్పినా కానీ తొందరపడి రియాక్ట్ అయితే పేరెంట్స్ అది ఇంకా కాంప్లికేట్ అవుద్ది, ఇంకా ప్రెసిపిటేట్ అవుతాయి అనమాట ఇష్యూస్ అనమాట. సో దాన్ని మనం చాలా సైలెంట్గా స్మూత్గా హ్యాండిల్ చేయాల్సిన ప్రక్రియ ఉంటుంది అన్నమాట, ఒక సిస్టమ్ ఉంటుంది. అంతేగాని అవతల యాక్షన్ ఉంటే మనం రియాక్ట్ అయితే కనుక అది కాంప్లెక్స్ అవుతుంది. సో అది టీనేజ్ ఇమోషన్స్ని మనం హ్యాండిల్ చేయడం అనేది అది ఒక పెద్ద ఆర్ట్. అది మారుతీరావుని ఇంట్రాగేషన్ అప్పుడు అడిగాను, ఒకవేళ ఈ పిల్లవాడే ఇతను ఎస్సీ పిల్లవాడు అంటున్నావు ప్రణయ్, అతను ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ లేదా అమెరికాలో మంచి బాగా స్థిరపడ్డా ఉన్నట్టే నువ్వు ఇవ్వడానికి ఏమైనా ఇబ్బంది లేదా అంటే నాకేం ఇబ్బంది లేదు సార్, బ్రహ్మాండంగా ఇచ్చింది. సరే మీ కులపోడే సపోజ్ వైశ్య అతను ఎవడో చిన్నవాడు ఉంటాడు లేదా ఎవరో ఇది ఉంటే వాళ్ళకి ఇస్తామంటే నేను ఇవ్వను అన్నాడు. అంటే క్లాస్ అండ్ క్యాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ అనమాట. సో ఈ రెండింటి కూడా మిళితమై ఉంటాయి అనమాట. ఇవన్నిటిని మనం అర్థం చేసుకోవాలి. అంటే అర్థం చేసుకొని తల్లిదండ్రులుగా అంటే ప్రాబ్లంకి రియాక్ట్ అయ్యేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం అతిగా ఎక్స్ట్రాగా రియాక్ట్ అయ్యేది కూడా అవసరం లేదు. అప్పుడు మనం కూడా ఎమోషనల్గా అవుట్ బర్స్ట్ కాకుండా ఎమోషనల్ రియాక్షన్స్ అనేది కంట్రోల్లో పెట్టుకుంటే కనుక డెఫినెట్గా చాలా ప్రాబ్లమ్స్కి మనం సొల్యూషన్ చూపించగలుగుతాం.